గురువుగారు, తారాబలం అంటే ఏంటి? ఈ తారాబలం లేకుండా ఎటువంటి శుభ కార్యక్రమాలు చేపట్టకూడదా? తారాబలం అనేది ముహూర్త నిర్ణయంలో మొట్టమొదటి ఘట్టం. నీ జన్మ నక్షత్రం ఏమిటి, ఆ రోజున్న నక్షత్రం ఏమిటి, ఈ రెండింటిని పరిశీలించి నీ జన్మ నక్షత్రం నుంచి రెండవ నక్షత్రం సంపత్తార, మూడవ నక్షత్రం విపత్తార, నాలుగవ నక్షత్రం క్షేమతార, ఐదవ నక్షత్రం ప్రత్యక్తార, ఆరవ నక్షత్రం సాధనతార. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణం ఉన్నది. మిత్రతార, పరమ మిత్రతార 8, 9 నక్షత్రాలు. అంటే నీది అశ్విని నక్షత్రం అయిందనుకోండి, ఆ రోజు భరణి నక్షత్రం ఉంటే అది సంపత్తార, ఆ రోజు తప్పకుండా పనులు చేయొచ్చు. కృత్తికా నక్షత్రం ఉంటే విపత్తార, నువ్వు చేసే పనిలో నీకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం ఉంటే క్షేమతార, పర్వాలేదు. మృగశిర నక్షత్రం ఉంటే ప్రత్యక్తార, శత్రువులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. ఇలా నక్షత్రం యొక్క స్థితిని బట్టి నీ జన్మ నక్షత్రం దాన్ని సరిచూసి ఆ రోజు ఏ కార్యక్రమం నువ్వు చేయవచ్చు. నిజానికి ఆకాశంలో చూస్తే నక్షత్రాలు ఎన్ని కనబడుతున్నాయి మీకు? అనేకం కనబడుతున్నాయి. మరి జ్యోతిష శాస్త్రంలో ఎన్ని నక్షత్రాలు చెప్తున్నాడు అంటే 27 నక్షత్రాలే చెప్తున్నాడు. మరి అన్ని నక్షత్రాల ప్రభావాన్ని 27 నక్షత్రాలతో ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే, ఒక్కొక్క నక్షత్రము కొన్ని నక్షత్రముల సమూహము. ఏవేవైతే ఈ 9 గ్రహాల దగ్గరగా ఉన్నాయో వాటి ప్రభావాన్ని నీ మీద ఎలా ఉంటుందో తెలుసుకున్నటువంటి ఋషులు ఆ నక్షత్రాలలో నువ్వు ఎలాంటి కార్యక్రమం చేస్తే నీకు సఫలత్వం సిద్ధిస్తుందో తెలియజేశాడు. జన్మ నక్షత్రం నాడు తప్పనిసరిగా మీరు వెళ్ళాలి. ఏం చెయ్యాలి ఆ రోజు? తప్పదు అంటే గుమ్మడికాయని, పసుపును, ఆకుకూరను దానం చేసి వెళ్ళవయ్యా అన్నారు. ఏమిటి దానం చేయటం వల్ల ఎందుకు పోతుంది అంటే, మన అన్ని ప్రారంధాలకు కారణం త్యాగబుద్ధి మనలో లేకపోవటం, ఎదుటివాడి గురించి ఆలోచించే లక్షణం మనలో లేకపోవటం. దాన్ని పోగొట్టుకోవాలి అంటే త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది ఉపనిషత్తు. త్యాగము, దానము అన్న లక్షణం నీలో పెరిగితే ఆ ప్రభావం కొంత తగ్గుతుంది. అందుకే జన్మ నక్షత్రం నాడు ప్రయాణం చేయాలి అనుకుంటే తప్పనిసరి అయితే నీవు గుమ్మడికాయను, పసుపును, ఆకుకూరను దానం చేసి వెళ్ళు. అలానే విపత్తాల నాడు ప్రయాణం చేయాలని అనుకుంటే బెల్లాన్ని దానం చేసి వెళ్ళు. ప్రత్యక్తార నాడు ఆ పని చెయ్యాలి అనుకుంటే ఉప్పును దానం చేసి వెళ్ళు. నైధన తార అంటే 7వది, మృత్యు వస్తుంది ఆ రోజు. అది సాధ్యమైనంత మటుకు మనం పక్కకు పెట్టడమే మంచిది. కాదు తప్పనిసరిగా చెయ్యాలి అంటే తిలలతో కూడినటువంటి బంగారాన్ని దానం చేసి వెళ్ళవయ్యా ఆ రోజు అని చెప్తారు. ఇలా తారాబలంతో నీ జీవనాన్ని ఎలా సుసంపన్నం చేసుకోవచ్చో చెప్పేదే జ్యోతిష్య శాస్త్రం. కనుక నక్షత్ర బలాన్ని బట్టి నీ జీవితాన్ని సంస్కరించుకుంటూ ఆనందంగా జీవనాన్ని గడిపే ప్రయత్నం చేయాలి.